హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మహిళా సంక్షేమం కోసం కొత్త పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఆగస్టు 17 నుంచి అయితే ప్రారంభించారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇంటింటికి కుట్టు మిషన్ పథకానికి ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలాంటి అర్హత ఉండాలి అనే దానిపై ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాము. ఆ వీడియో ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయండి, మరొక కొంతమందికి రిఫర్ చేయండి. ఈ పథకానికి మీరు అప్లై చేసుకోబోయే ముందు మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, గ్యాస్, ఇన్కమ్, మీరు ఈ స్టిచ్చింగ్ అనేది ఏ ప్లాట్ఫామ్ లో నేర్చుకున్నారు, మీరు నేర్చుకున్న దగ్గర మీకు సర్టిఫికెట్ ఉండాలి. మీ సర్టిఫికెట్ అయితే రెడీగా ఉంచుకోండి. మీ పాస్ ఫోటో అనేది 10 KB నుంచి 1 MB వరకు ఉండాలి. అన్ని రెడీ చేసుకున్న తర్వాత వెబ్సైట్ లోకి వెళ్ళండి. సో ఇది వచ్చేసి ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో మనం ఇందిరమ్మ కుట్టు మిషన్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో 100% సబ్సిడీ అయితే రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. మీరు ఎలాంటి రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేమ్ అండ్ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ లో ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఆధార్ నెంబర్ ఇవ్వాలి. మీ యొక్క రేషన్ కార్డ్ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది టైప్ చేస్తే ఆటోమేటిక్ గా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అనేది వస్తుంది. ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్, గ్రామాల్లో ఉన్నారా లేదా పట్టణాల్లో ఉన్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి పూర్తిగా వస్తాయి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది నంబర్ ఫోటోగానే ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే మీ జెండర్ ఇక్కడ ఓన్లీ మహిళలకు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా మహిళలు టిక్ అయి ఉంటుంది. అలాగే మీ యొక్క మ్యారేజ్ స్టేటస్, మీ కేటగిరీ, నిరుపేదలు అయితే నిరుపేదలు, డిజేబిలిటీ ఉంటే డిజేబిలిటీ, ఆర్ఫన్ నుంచి వచ్చినట్టయితే ఆర్ఫన్, లేదా మీరు సింగిల్ మహిళ అయితే ఏదైతే అది మీరు కేటగిరీలో అయితే టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇంత ఇవ్వండి, లేదంటే వదిలేసేయండి. అలాగే ఒక క్యాస్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ పర్ నేమ్ ఎలా అయితే క్యాస్ట్ లో అయితే ఉందో అలాగే ఇవ్వాలి. మీ యొక్క సబ్ క్యాస్ట్, అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th క్లాసా లేదా ఎబోనా లేదా మీరు నిరక్షరాస్యుతులా అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ట్రైనింగ్ సర్టిఫికేట్, మీ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ ద్వారా జరిగిందా లేదా మీరు ట్రైనింగ్ తీసుకోలేదా లేదా అదర్సా. ఒకవేళ మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఈ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోఆపరేటివ్ ఫైనాన్స్ నుంచి ఏమైనా తీసుకున్నారా అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్, కాన్సిస్టెన్సీ, మండల్, పంచాయతీరాజ్, పిన్ కోడ్, డోర్ నెంబర్ అండ్ అడ్రస్. మీ యొక్క ఆధార్ లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫోటోగ్రఫీ, అలాగే మీరు ఎక్కడైతే ట్రైనింగ్ పొందారో ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ట్రైనింగ్ తీసుకోకపోతే ఈ ఆప్షన్ అనేది మీకు చూపించదు. మీరు ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత రివ్యూ ఒకసారి చూసుకుంటే ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు సెలెక్ట్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.